చక్కగా ప్రార్థించినటువంటి వందనాలని మరి సమయం మన ముఖ్యమైన ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వైపుణ్యం వెళ్దాం. దేవుని పరిశుద్ధమైన మహంగంగా ఇప్పుడు వచ్చిన దేశాలందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు నాకు తెలియజేస్తున్నాను. దేవుని మహత్వం బట్టి మరి యొక్క మూడవ వారంలో దేవుడు అందరినీ కూడా ప్రేమించి ఆది ఆరోగ్యాలను మనకు అనుగ్రహించిన దేవత దేవునికి రెండు చేతులైతే బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా మరి వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి మీరందరూ కూడా దేవుని సన్నిధానానికి వచ్చారు. దేవుడు మీకున్న ప్రత్యేక అవసరాలన్నీ కూడా ప్రభు మరి తీర్చునుగాక. మరి ఏ బంధువుల్లో చాలామంది మందిరానికి వచ్చారు. మరి దేవుడు వాళ్ళ అవసరాలని చాలామంది సాక్షులు చెప్పలేకపోయినప్పటికీ దేవుడు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలు, అలాగే వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, వారి కుటుంబంలో ఉన్న మరి అప్పులు బాధలు ప్రభువు మనల్ని త్వరలో సహాయం చేయగాక. మరి ప్రియారా మంచిది. దేవుని వాక్య సమయాన్ని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి వాతావరణం మరి కొంచెం బయట పోలేదు కాబట్టి త్వరగా ముగించుకుందాం. అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తిరుగుదాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం మనం చదువుకొని ఈరోజు వాక్య లేఖనాలను మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము మనం చదువుకుందాం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే. సూర్యుని క్రింద నలులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమే. చాలండి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే భక్తుడైన ప్రసంగి తెలియజేస్తున్నాడు. చక్కని వచనానికి మనం నేర్పిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, దావీదు కుమారుడు యెరూషలేములో రాజైన ప్రసంగి పలుకుతున్నాడు మాట ఏంటంటే, వ్యర్థము అంతా కూడా వ్యర్థమే. ఎవరు చెప్తున్నారంటే భక్తుడైన ప్రసంగి అంటూ ఉన్నాడు, సమస్తము కూడా వ్యర్థమే. అక్కడ సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమే. నరులు భూమి మీద ఉన్నారు కదా. నరులు ఎక్కడున్నారంటే ఇక భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాం. నరులు ఎంత కష్టపడినా ఏమి కలిగినా లాభం ఏంటి అని ఇక్కడ భక్తులు అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఎంత సంపాదించినా ఈ భూమి మీద ఎంత నివసించినా లాభం ఏంటి? లాభం ఏంటి అంటే దేవుని రక్షణ లేకుండా ఈ లోకంలో లాభం అనేది ఏది లేదు. అయితే అంటున్నాడు, నరులు పడుచుకుని పాటు. నరులు ఏం పడుతున్నారంటే ఇక్కడ పాటు పడుతున్నారు కదా. మగవాళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ కూడా పనుల మీద కష్టపడుతున్నారు. ఒక 10 రోజులు ఎవరికైనా ఈ వర్షాలు పని లేకపోతే చాలా ఇబ్బందులు కదా. తినడానికి అలాగే ఏదైనా కొనుక్కోవడానికి చాలా కష్టాలు పడాలి. ఆహారం కావాలంటే ఇప్పుడు మనకు వర్షాలు వచ్చి వరదలు వచ్చినాయంటే మరి అక్కడికి వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి కదా. పాటు ఈ నరులు పాటు ఏమైపోతుందంటే లాభం ఏంటని అడుగుతున్న ప్రసంగి. మీరు ఎంత భూమి మీద బ్రతికిన లాభాలు ఏంటి అని మనం చూసినట్లయితే 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, ప్రియులారా, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు అడుగుతున్నాడు, తరము వెంబడి తరం ఏమైపోతుందంట? గతించిపోతుంది. తరతరాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. ఇది జూలై నెల ఇంచుమించు 7 నెలలు గడిచిపోయింది మనకి సంవత్సరానికి కదా. ఇంకో 5 నెలలు ఉంటే డిసెంబర్ నెల పండుగలు, ఇంకో సంవత్సరం గతించిపోతుంది. 5 నెలలు వస్తాయి. ఏమైపోతుంది? అట్లా సంవత్సరం వస్తుంది. అయితే ప్రసంగ భక్తుడు అడుగుతున్నాడు, తరము వెంబడి తరము గతించిపోతుంది కానీ ఎక్కడ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ. చూడండి ప్రియులారు కదా, ఎంత చక్కని మాట. ఈ భూమి మీద ఉండి నరులు గతించిపోతున్నారు కానీ భూమి ఎప్పటికీ శాశ్వతమే. ఈ భూమి మీద ఉండే మనుషులు మాత్రము శాశ్వతం కాదు. ఎందుకంటే తరం వెంబడి తరం గతించిపోతుంది. సంవత్సరాలు వస్తున్నాయి. 2024వ సంవత్సరం ఇంకా గడవడానికి ఇంకా 5 నెలలు ఉంది. డిసెంబర్ నెల రావడానికి 2025 సంవత్సరం రాబోతుంది. అలాగే తరం వెంబడి తరాలు వస్తున్నాయి కానీ ఇక్కడ చెప్తున్నాడు, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ కూడా
నిలిచి. ఈ భూమి ఇక్కడే ఉంటుంది. భూమి మీద మనుషులు ఏమైపోతున్నారండి? భూమి మీద మనుషులు ఏమైపోతున్నారు? మాయమైపోతున్నారు కదా, మరణిస్తున్నారు, అంతలో కనబడుతున్నారు, అంతలో వారు ఏమైపోతున్నారంటే కనిపించలేకపోతున్నారు. ఈ భూమి ఎందుకు ప్రసంగి భక్తులు నరుడు ఈ భూమి మీద ఎందుకు చాలామంది ఉండలేకపోతున్నారంటే భూమికి కష్టమైపోతుందేమో, భూమి మొయ్యలేకపోతుందేమని ఈ భూమి మీద ఎప్పుడు కూడా భూమి అలా ఉంటుంది కానీ భూమి మీద మనుషులు మాత్రం ఉండలేమంట. అయితే ప్రియుల తరము వెంబడి తరము వస్తుంది కానీ మన జీవితాలు ఏమైపోతున్నాయి, మనకి ఎవరికైనా లాభం ఏంటి అనేది ఎవరికైనా తెలుస్తుందంటే చాలామంది దేవుడి రక్షణ లేక, దేవుడంటే ఎలాగైనా చిన్న చిన్న పిల్లలు అనేక మంది ఆత్మహత్యలు, చిన్న చిన్న పిల్లలు మరి రేపులకు గురైన అనేక మంది చనిపోయారు. గత వారంలో చిన్న పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు, మరి 8వ సంవత్సరం పిల్లలు, ప్రియులారా వారికి ఎటువంటి పాపం తెలియని పిల్లలు వారు. ఆ పిల్లలందరూ కూడా ఎందుకు అలా అయిపోతున్నారంటే ఈ నరుడు భూమి మీద కలుగు లాభం ఏంటి అని ప్రసంగం అడుగుతున్నాడు. అయితే ప్రియులారా 5వ వచనంలో సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తనది ఇచ్చి స్థలం మహా చేయుటకు త్వరపడును. సూర్యుడు ఏమవుతుందంటే అస్తమిస్తాడు, సూర్యుడు ఉదయిస్తాడు, ఉదయకాలం చేసి సూర్యుడు ఉదయిస్తాడు, అలాగే మరలా సాయంత్రం అయినప్పటికీ సూర్యుడు అస్తమిస్తాడు. అలాగే స్థలము మరలా చేరుటకు త్వరపడెను, గాలి దక్షిణములకు పోయి ఉత్తరములకు తిరుగును. గాలి ఏమవుతుందంటే ప్రియులారా దక్షిణానికి పోయి ఎప్పుడైతే ఉత్తరపు దిక్కు నుంచి గాలి వస్తుందో అప్పుడు మనకి ఏంటంట వర్షం వస్తుందంట. ఉత్తరపు దిక్కు నుంచి వచ్చే వాన మరి వర్షము పడును అని బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. ఉత్తరపు దిక్కు నుంచి వచ్చే గాలి వల్ల మనకు వర్షము పడతారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ప్రియులారా ఇటు అటు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చాను. ఎక్కడికి చేరినా మరలా సూర్యుడు అదే సమయానికి అస్తమిస్తాడు, మరలా అదే ప్రాంతానికి సూర్యుడు వస్తాడు. దాని పనితనం జరుగుతూ ఉంది. అయితే ప్రియులారా 7వ వచనం మనం చూస్తే నదులన్నీ సముద్రములో పడును. చూడండి ప్రియులారా, నదులన్నీ ఎక్కడ పడునంట? సముద్రములో. ఇప్పుడు మనకు వచ్చే వరదలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాసిక్ దేశంలో, మహారాష్ట్ర, ముంబై అలాంటి ప్రాంతాల నుంచి వచ్చి, కొండ దేశం నుంచి వచ్చే నీరంతా కూడా భద్రాచలం, ధవళేశ్వరం, రాజమండ్రి నుంచి వచ్చే నీరంతా ఎక్కడికి వెళ్తుందండి? రాజులు చిన్నాడు నర్సాపురం చివరిగా అంతర్వేదిలో చేరుకుంటారు. నేను స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బైబిల్లో ఉన్న వచనాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఈ నదుల నుంచి వచ్చే నీరంతా కూడా ఎక్కడికి వెళ్తుందండి? అంతర్వేది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ నీరు అక్కడుంటే ప్రమాదం అని మరి అనేకమైన రాష్ట్రాలు, దేశాలు ఆ నీరు అక్కడుంటే చాలా చనిపోతారని ఆ నదులన్నీ కూడా ఎక్కడ కలుస్తున్నాయంటే మళ్ళా సముద్రానికి వెళ్ళిపోతూ ఉంది. ఆ సముద్రానికి కనుక వెళ్ళకపోతే ఆ నీరంతా కనుక నిలిచి ఉంటే మన ప్రాంతం ఏమైపోద్ది? మునిగిపోతాయి. ఇల్లులు ఉండవు, గృహాలు ఉండవు, ఎక్కడా కూడా మనం ఏమి నివసించలేము. ఎన్ని బిల్డింగ్లు ఎక్కినా కూడా ఆ నీరంతా ఇక్కడ మరి ఎంత పెద్ద బిల్డింగ్లు అయినా కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని దేవుడు తన మరి ఆయన యొక్క హస్తాల చేత దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించాడు. ఎందుకంటే ప్రియులారా చూడండి, నదులన్నీ కూడా సముద్రంలో పడును. అయితే సముద్రం ఉండటం లేదు కానీ నదులు ఎక్కడి నుండి పాలు వచ్చును అక్కడికి అవి ఎప్పుడను మరలిపోవను. నదులు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అవి మరలా సముద్ర ప్రాంతానికి వెళ్ళిపోతుంది నీరు. ఆ నదులన్నీ కూడా మునిగిపోయే ప్రాంతాలు కాబట్టి ఆ నదులన్నీ కూడా విస్తారమైన వర్షాలు మరి కురువుల చేత మరి చాలామంది జనము మరి కనపడట్లేదు, చనిపోతున్నారని దేవుడు చెప్తున్నాడు. ఆ నదులన్నీ కూడా మరలా సముద్రంలో పడు, సముద్రానికి దారి దేవుడు చేర్చాడు. ఈరోజు మనం చూసినట్లయితే ప్రియులారా ఆ నీరు అనేది సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఈరోజు మనమందరం కూడా క్షేమంగా ఉంటూ ఉన్నాం, సురక్షితంగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టి ఎక్కడికి కూడా పోలేదు. ఎందుకంటే దేవుడు చేసిన జగత్తున్నది వేయబడిన మునిపే ఆయన మనం ఏర్పరుచుకున్నాడు కాబట్టి ప్రియులారా దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు, దేవాది దేవుడు. అలాగే మనం చూసినట్లయితే అదే వచనంలో ఎడతెరిపి లేకుండా సమస్తము కూడా జరుగుతున్నది. ఈ మనుషులు దాన్ని వివరింపచాలను. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. వీళ్ళగా మనం చూసినట్టయితే ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుతున్నది. వర్షాలు చూడండి, వారం నుంచి తుఫాను, ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఎంత వానలు కురిసినప్పటికీ కూడా మనుషులు దాన్ని వివరింప
చాలా మనుషులు దాన్ని వివరించలేరంట. ఎందుకంటే చూచుడి చేత కన్ను తృప్తి పొందకున్నది కానీ వింటి చేత చెవికి తృప్తి కలుగుటలేదు. వర్షాన్ని ఎవరు కూడా ఆపలేమంట. ఎందుకంటే ఎడతెరపు లేకుండా సమస్తము జరుగుతున్నారు. ఎడతెరపు లేకుండా వర్ష తుఫాన్, మరలా 2 రోజులు పోతే 24 నుంచి తుఫాన్ చెప్పాడు. అయితే ఎడతెరపు లేని వర్షాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుని హస్తాలు మనపై ఉన్నవి, దేవుని యొక్క కాపుదల మనపై ఉన్నది, దేవుని యొక్క భద్రత మనపై ఉన్నది. మనకి ఎటువంటి ఎంత వర్షాలు కురిసినా దేవుడు మీ రోజు మన ప్రాంతాన్ని, మన బిడ్డల్ని, మన గ్రామాన్ని, మన బంధువులందరినీ కూడా దేవుడు క్షేమంగా ఉంచాడు. అందరిని బట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, వ్యర్థము అని చెప్తున్నాడు ప్రసంగి భక్తుడు. సమస్తము కూడా ఈ లోకంలో వ్యర్థమని చెప్తున్నాడు. అయితే సూర్యుడు క్రింద నదులు పడుచుండు పాటు వలన లాభం ఏంటి? ఈరోజు ప్రసంగి అడుగుతున్నాడు, ఈ భూమి మీద పాటు పడేది ఎవరు అంటే ప్రియులారా, సూర్యుని క్రింద నదులు పడుచుండు పాటు అంతటి వలన వరకు కలుగుచున్న లాభమేమి? సూర్యుడి క్రింద ఈ భూమి మీద పడుచుండు పాటు, పడుచుండు కష్టాలు, నరుడు పడుతున్న వేదన ఏంటి? దేనికి ప్రయోజనం అదంటే ప్రియులారా, ఈ భూమి మీద ఇంతవరకే అని ఇక్కడ భూమి వలన ప్రసంగ అడుగుతూ ఉన్నాడు. ఈ భూమి మీద మనుషులైతే ఉండరు కానీ భూమి ఎప్పటికీ కూడా అలాగే నిలుచును. భూమి మీద మనుషులు మాత్రం నిలవరని ప్రసంగి భక్తుడు అంటూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, 12వ అధ్యాయం ఒకసారి మనం వెళ్దాం. చూడండి ఒకసారి 12వ అధ్యాయం ఒకసారి మనం వెళ్ళినట్లయితే అదే అధ్యాయంలో ప్రసంగి భక్తుడు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు అంటే ప్రియులారా, ఈ సృష్టికర్తను ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? అసలు సృష్టికర్త ఎవరు? దేవుడు సృష్టికర్తను చాలా మంది తెలుసుకోలేకపోతున్నారంటే 8వ వచనంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 8వ వచనము, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము కూడా వ్యర్థమే. సమస్తము కూడా వ్యర్థమని ఎవరు చెప్పుచున్నారు అంటే అక్కడ ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఎంత ఉన్నా నీకు వ్యర్థమే అని ఎందుకు చెప్తున్నాడంటే, ఈ భూమి మాత్రం నీది కాదు. ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం నివసించినా ఈ భూమి మాత్రం నీది కాదు. భూమి అలాగే ఉంటుంది. భూమి మీద మనుషులు మాత్రం నికరం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. భూమి మీద మనుషులు శాశ్వతం కాదు. భూమి మీద మనుషులు జీవితాంతం ఉండరు. మనం అనుకోవచ్చు, మనం రాసుకోవచ్చు ఇది నాదని, కానీ భూమి ఎప్పటికీ అలా ఉంటుందే కానీ భూమి మీద మనుషులు మాత్రం ఏదో ఒక రోజు మారవచ్చు, వెళ్ళవచ్చు, దేవుని దగ్గర చేరవచ్చు. ఆయన సృష్టికర్త అయిన ప్రసంగి ఈరోజు మనకు చెప్తూ ఉన్నాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరంలో రాకముందే తేజస్సులకు, సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటే నీ సృష్టికర్త ఎవరు వస్తాడు? నీ బాల్యం నుంచి నేను కన్నది ఎవరు? నీ బాల్యం నుంచి నిన్ను జీవింపజేసింది ఎవరు? నీ బాల్యం నుంచి నిన్ను పెంచింది ఎవరు? నీ బాల్యం నుంచి నీకు దేవుడు అంటే ఎవరు అనేది మనం స్మరణకు తెచ్చుకోవాలి. ఈరోజు ఆ సృష్టికి అనేది ఈరోజు మనకు లేకపోతే ఈరోజు దేవుడు అనేవాడు ఎవరు కూడా మనకి తెలియదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు అనేది తెలియాలంటే సృష్టికర్తను మనం మర్చిపోకూడదు. దేవుడు అనేది మనకు తెలియాలంటే ఈ సృష్టికర్త ఎవరు చేస్తారనేది, ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం అనేది మానవుడు ఎవరు కూడా ఈ యొక్క విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియులారా. ఎందుకంటే ఆ సృష్టికర్త లేకపోతే మన తల్లిదండ్రులు లేరు. ఆ సృష్టికర్త లేకపోతే మన తాతలు మామూలు ఎవరు కూడా ఈ లోకంలో లేరు ప్రియులారా. అందుకనే సృష్టికర్తను ఎప్పుడు కూడా ఆరాధించాలి. సృష్టికర్తను ఎప్పుడు కూడా మనం కనపరచాలి. సృష్టికర్తను ఎప్పుడు కూడా మనం దేవుని సేవించాలి. ఎందుకంటే ఈ సృష్టికర్తను ఎప్పుడైతే ప్రేమిస్తావో, సృష్టికర్తను ఎప్పుడైతే ఆరాధిస్తావో అప్పుడే నీ జీవితంలో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు తెస్తా ఉంటాడని ఇక్కడ మనకు ప్రసంగి చెప్తున్నాడు. సమస్తము కూడా వ్యర్థమేని ఎందుకు ఈ యొక్క వచనంలో చెప్తుందంటే ప్రియులారా, ఎంత ఉన్నా భూమి మాత్రం నీది నాది కాదు. ఈ భూమి మీద మనుషులు కాదు. ఈ భూమి ఎప్పటికీ కూడా అలాగే గతిస్తుంది. నీవు నేను కూడా భూమి మీద ఉన్నాము. కాబట్టి ప్రసంగి ఈరోజు ఏం చెప్తున్నాడంటే, భూమిని ప్రేమించద్దు, స్థలాన్ని ప్రేమించద్దు, నీవు నీ సృష్టికర్తను మాత్రం నీవు ప్రేమించు. నీ సృష్టికర్తను ఆరాధించు.
ఎందుకంటే భూమి శాశ్వతం కాదని ఈరోజు మనకు ప్రసంగి చెప్తున్నాడు ప్రియులారా. అదే విషయంలో ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, ప్రసంగి భక్తుడు చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే 5వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 2వ వచనంలో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ప్రసంగ భక్తుడు అడుగుతున్నాడు ప్రియులారా, నీవు దేవుని సన్నిధిని ఎలా పలకకూడదు? అనాలోచనగా పలకవద్దు, వ్యర్థముగా మాట్లాడవద్దు. దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క ముఖదర్శనం. దేవుని సన్నిధి అంటే ప్రియులారా దేవుని యొక్క బలిపీఠం. దేవుని సన్నిధి అంటే ఆయన మాంసము. కాబట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అంటే నీ హృదయాన్ని కాచుకోవాలి, నీ నోటిని కాచుకోవాలి. దేవుడు ఆకాశం అందున్నాడు, మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాం. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు కొద్దిగా ప్రియులారా, దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశం అందున్నాడు. మనం ఎక్కడున్నామంటే ప్రియులారా భూమి మీద ఉన్నాం. ఎందుకు భూమి మీద ఉన్నామంటే దేవుడు మన భూమి మీద పెట్టాడు. దేవుడు మన భూమి మీద ఎందుకు పెట్టాడంటే ప్రియులారా, మానవుడు జీవించిన కాలం కూడా సంతోషంగా ఉండటానికి, దేవుడిని ప్రేమించడానికి, అంతేగాని ఈ లోకంలో సుఖాలు అనిపించడానికి కాదు. మానవుడు దేవుడు తెలుసుకుంటే ప్రియులారా మానవుని ఏదైనా చేయగలడు. కానీ మానవుడు సంతోషంగా ఉండాలని, మానవుడు జీవించాలని, మానవుడు అభివృద్ధి చెందాలని దేవుడు యొక్క సృష్టి. కాబట్టి అందుకే మానవుని దేవుడు తయారు చేశాడు. ప్రియులారా, మనం ఎప్పుడు కూడా భూమి మీద దేవుని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. అందుకే కీర్తన గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే 94వ అధ్యాయం 11వ వచనంలో తెలియజేస్తున్న మాటని ఇక్కడ మనం చూడవచ్చు. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 11వ వచనము, నరులు ఆలోచన వ్యర్థములని యెహోవాకు తెలుసున్నవి, యెహోవాని శిక్షించేవాడు నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించేవాడు దాన్ని ఎప్పుడు. చూడండి కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నరులు ఆలోచనలు ఏంటంట? వ్యర్థం. నరులకు అనేకమైన ఆలోచనలు ఉంటాయి, నరులకి అనేకమైన తలంపులు ఉంటాయి. ఏదో చేయాలని, ఏదో అనుగ్రహించాలని, ఏదో పొందుకోవాలని నరులకి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి కదండి. నరులకి ఏముంటాయి ఆలోచనలు? చాలా ఒక్కొక్కరికి కళలు వస్తూ ఉంటాయి. మనం దేని మీద తిరుగుతున్నామని, మనకి ఏదో వచ్చిందని, మనం పెద్ద పెద్ద మేడలో ఉన్నాం, విమానం ఎక్కామని కొంతమంది కళ వస్తారు కదా. అయితే నరుల ఆలోచనలు దేవుడు ఏం చెప్తాడంటే అవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. నరుల ఆలోచనలు అన్నీ కూడా ఏంటంట? వ్యర్థం ఈ లోకంలో. కాబట్టి ఎవరి ఆలోచన గొప్పదంటే నీ పట్ల దేవుని యొక్క ఆలోచన గొప్పది. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే ఇంకా సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఇక్కడ సొలొమోను భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఈరోజు ప్రసంగి అడుగుతున్నాడు, వ్యర్థం కదా, సమస్తము కూడా వ్యర్థం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా అంతా కూడా వ్యర్థమే. కాబట్టి అందం ఏంటంట? మోసకరము, సౌందర్యం కూడా వ్యర్థమే. వ్యర్థము ఎందుకు వ్యర్థం అంటున్నాడంటే, నువ్వు ఎంత ప్రేమించినా నీ అందాన్ని మరి మరలా అది మట్టిలో చేరక తప్పదు. నీ అందం అంతా ఏమైపోద్ది? ఒక్కొక్క సమయంలో నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యి నీకు రకరకాలైన మరి అనారోగ్యం చేత నీ ఆరోగ్యం క్షీణించి కదా, వయసు అయిపోయిన తర్వాత దేవుడు అంటే ఎవరో తెలియక, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడిని నమ్మక, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి చేరక, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రాక, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడంటే తెలియని వయసులో మరి ఎంతమంది చెప్పినా నేను ఎందుకు మారాలి అనే ఆలోచన కలుగుడు చేత అప్పుడు చెబుతున్నాడు వ్యర్థమైపోతుంది. నీ యొక్క వయసు మరి గతించిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కలుగుతుంది ఆలోచన, అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలానాడు మరి మమ్మల్ని మారమని చెప్పినప్పుడు ఎందుకు నా దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకోలేకపోయాను, ఈరోజు చనిపోతున్న ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే మానవుడికి మంచం మీద పడినప్పుడు, అలాగే ఇంకా చనిపోతామని డాక్టర్లు చెప్పినప్పుడు వారికి ఏం కలుగుతుందో తెలిసినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు. ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. నేను దేవుని దగ్గరికి ఇవన్నీ కూడా బాప్తిస్మం తీసుకోకపోతే నేను దేవుని సన్నిధికి వెళ్ళలేనేమో, అలాగే మరి ధనవంతుల్లాగా నేను నిత్య నరకానికి వెళ్ళిపోతానేమని, మరి లాజరులాగా నేను కూడా దరిద్రులాగా నేను కూడా సుఖము పొందాలంటే
ఇప్పుడైనా సరే నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అనేక మంది ప్రియులారా పాటు పడుతున్నారు ఈరోజు. కానీ అసలైన బాప్తిస్మం అది కాదు. మార్పు రావాలి. మరి మానవుడు దేవుని యొక్క రక్షణ గురించి ఎరగాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ సౌందర్యం కూడా వ్యర్థమే. ప్రసంగి 2:15 మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చూసుకుంటే ఎక్కడ కూడా చక్కని మాటను ఇక్కడ మనం చూడవచ్చు ప్రియులారా. 2వ అధ్యాయం 15వ వచనం, కావున బుద్ధిహీనులకి సంభవించినట్లే నాకు సంభవించును కనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించునని నా హృదయం అనుకుంటుని ఇదియో కూడా వ్యర్థమే. బుద్ధిహీనులను కూర్చున్నట్లుగానే జ్ఞానులను కూర్చి జ్ఞాపకం ఎప్పటికీ నిలిచబడదు. పిల్లలు కూడా చూడండి ఇక్కడ 15వ వచనం అడుగుతున్నాడు ప్రసంగి ఏమనంటే, కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును, ఎందుకనగా నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించునని నా హృదయమునందు అనుకుంటుని. అధిక జ్ఞానం, ఈ లోక జ్ఞానం కూడా దేవుని ముందు వ్యర్థమే. ఈ లోకంలో నువ్వు ఎంత జ్ఞానవంతుడు అయినా, నువ్వు ఎంత గొప్పవాడు అయినా దేవుని జ్ఞానం ముందు ఎంత అనేది అది కూడా వ్యర్థమేనంట. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని అందు ఈ లోక జ్ఞానం వెతుకుతానమాట. దేవుని జ్ఞానం చాలా గొప్పదంట. ఎందుకంటే దేవుని జ్ఞానము అనేక మందికి ఈరోజు మనం నేర్పించాలంట ప్రియులారా. ఎందుకంటే ఈ లోక జ్ఞానం నేను ఎలా సంపాదించాలి అనుకుంటాను, కానీ దేవుని జ్ఞానం లేక ఈరోజు చాలామంది ఏమైపోతున్నారంటే నశించిపోతున్నారు చాలామంది ఈరోజు. అందుకే తెలియజేస్తున్నాడు ఏమంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ యెషయా భక్తుడు చక్కని మాటలు ఇక్కడ మనకు రాయించి పెట్టాడు ప్రియులారా. అదేంటంటే నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములు కలుగును. యెషయా భక్తుడు అడుగుతున్నాడు ఏమంటే ప్రియులారా, నీ నీతి ఎంతో నేను తెలియజేస్తాను, నీ యొక్క క్రియలు ఎంత గొప్పవో నీకు నిష్ప్రయోజనం అంతా కూడా. ఆ యొక్క ప్రయోజనం ఏంటి అని ఇక్కడ ఈరోజు యెషయా అడుగుతున్నాడు. ఏంటంటే ప్రియులారా, నీ నీతి ఎంతో కదా. ఈ లోకంలో మనం ఎంత నీతిమంతులమైనా కూడా అది కూడా వ్యర్థమే. ఎందుకంటే అధిక నీతిమంతుడైనా కూడా మనం కూడా వ్యర్థమే, అంతా కూడా వ్యర్థమే అని ప్రసంగి అంటూ ఉన్నాడు ప్రియులారా. చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను ఈ లోకంలో నీతివంతుడిని, నేను మంచివాడిని అనుకుంటాం, కానీ దేవుని ముందు మన నీతి చాలా తక్కువ అని యెషయా అడుగుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే మానవ నీతి వ్యర్థం. ఈ యొక్క లోకంలో మానవుల నీతి వ్యర్థమని మరి మానవుడు యొక్క ప్రసంగి అంటూ ఉన్నాడు. అందరినీ కూడా ఉద్దేశించి అడుగుతున్నాడు. కాబట్టి ప్రియులారా చివరిగా అడుగుతున్నాడు, సూర్యుని క్రింద సమస్తము జరుగుతున్నది అంతా కూడా వ్యర్థమే. ఐశ్వర్యం వ్యర్థం. ఈ లోకంలో అందము లేకపోతే ఈ లోకంలో ఎవరు చూస్తారా అనేది వ్యర్థము, సౌందర్యం వ్యర్థము, ధనము వ్యర్థము, అన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి దేన్ని కూడా అధికంగా ప్రేమించవద్దు అని రోజు ప్రసంగి అడుగుతూ ఉన్నాడు. దేన్ని కూడా అధికంగా ప్రేమించవద్దు ప్రసంగి అంటూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు దేన్నైనా ప్రేమిస్తే దేవుని యొక్క ఆశలను మర్చిపోతావు అని. వ్యర్థం వ్యర్థం అనే ప్రసంగి ఎందుకు చెబుతున్నాడంటే ప్రియులారా, ఈ లోకంలో సూర్యుడి కింద జరుగుతుంటూ ప్రతి ఒక్క కార్యములు జరుగుతూ ఉన్నాయి, కానీ మానవుడు చేసే ప్రతి ఒక్క పనులు మరి మానవుడు పాటు పడుతున్నాడు. కానీ ప్రసంగి అడుగుతున్నాడు చివరిగా, సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభం ఏంటి? ఎంత చక్కని మాట చూడండి ప్రియులారా. సూర్యుని క్రింద మనం బ్రతుకుతున్నాం, భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి మీరు కష్టపడుతున్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటి అని అడుగుతున్నాడు. మనం భూమి మీద కష్టపడుతున్నాం. ఎందుకు కష్టపడుతున్నామండి? మరి ఆ కుటుంబాన్ని పోషించడానికి, కుటుంబాన్ని నింపడానికి, కుటుంబాన్ని అలాగే నడిపించడానికి ఈ లోకంలో మానవుడు కష్టపడుతున్నాడు. అయితే ప్రియులారా చూడండి, ప్రసంగి 4వ వచనంలో తెలియజేస్తాం. మొదటి వచ్చాయి 4వ వచనంలో మరలా చెప్తుంది, తరము వెంబడి తరము గతించిపోతుంది, సంవత్సరాలు గతించిపోతున్నాయంట, తరాలు వస్తున్నాయంట మరలా చెప్తున్నాడు. అలాగే భూమి ఒకటి ఎల్లప్పుడూ కూడా నిలిచిన, భూమి ఎప్పటికీ కూడా ఉంటుంది. భూమి అలాగే శాశ్వతము కాదు ప్రియులారా. భూమి మీద మనుషులు, భూమి మాత్రం ఈ లోకంలో మీరు ఎంతమంది చనుకోండి తరతరాలుగా ఆ స్థలం అలాగే ఉంటుంది. కానీ భూమిలో కొద్దిగైనా మార్పు వస్తుందా? మనుషులైనా మార్పు వస్తుందేమో, కానీ మనుషుల్లో అయినా మరి ఆ వృద్ధాప్య వయసు నుంచి, ఎవరి నుంచి, భార్య నుంచి మరి ముసలివారు అయ్యే వరకు కూడా వారిలో మార్పు వస్తుంది. కానీ భూమి మాత్రం అలాగే
ఎంతోమంది చూడండి ప్రియులారా, పురాతనమైన కాలం నుంచి అనేకమైన గృహాలు ఈరోజు ఉన్నాయి. పురాతన కాలం మొదలు నుంచి అనేకమైన సంవత్సరాల నుంచి శిథిలాలు ఎక్కడా కూడా పోకుండా భూమి మీద అలాగే ఉన్నాయి. కానీ వారు మాత్రం ఆ గృహాల్లో మనుషులు ఉన్నారంటే ఒకరైనా మనుషులు ఎవరు కూడా లేరు. అందుకే ఈరోజు ప్రసంగి అడుగుతున్నాడు, చివరికి అడుగుతున్నాడు, వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థం, సమస్తము కూడా వ్యర్థమే. ప్రియులారా, మీరందరూ ఒకటి ఆలోచించండి. ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలి అనేది కాదు, దేవుని కొరకు ఎలా జీవించాలి అనేది ఒక గురి పెట్టుకోండి ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఈ యొక్క చేతుల్లో డబ్బు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ చేతుల్లో అనేకమైన డబ్బు మార్చవచ్చు, కానీ దేవుని మాత్రం మనం ఎప్పటికీ కూడా మనము మార్చలేము. డబ్బు మన జీవితంలో శాశ్వతం కాదు ప్రియులారా, మానవుడి లోకంలో శాశ్వతం కాదు. కానీ దేవుని రాజ్యం మనకి ఎప్పుడు కూడా మనకి శాశ్వతమైన రాజ్యం. దేవుని రాజ్యం మనకి ఎప్పుడు కూడా అనేకమైన తరతరాలు కూడా ఆయన యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటే ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న కాలం కూడా నీకు ఒక నిరీక్షణ కావాలి. ఎందుకంటే ఎందుకు ప్రసంగి అడుగుతున్నాడు ఈరోజు, ఎందుకు వ్యర్థమని ప్రసంగి అంటున్నాడు, ఒక ఆలోచన నీకు రావాలి. ఒకసారి ప్రియులారా, ప్రసంగి అడుగుతున్నాడు ఈరోజు వ్యర్థమని, సమస్తము కూడా వ్యర్థమే. ఒకసారి ఆ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. మొదటి అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి దయచేసి అందరూ కూడా చదవండి ప్రియులారా. 3వ వచనం, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాడు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేంటి? ఈ భూమి మీద నివసించే ప్రజలకు, ఈ యొక్క భూమి మీద నివసించే జన సంచారానికి లాభం ఏంటి అంటే ప్రియులారా, ఒకటే లాభం. దేవుడు మనము హృదయంలో ఉంచుకున్నంత వరకు మనకు అదే లాభం. పౌలు అంటాడు కదా, మరి నేను బ్రతుకుతున్న క్రీస్తు కొరకే, చావైనా నా క్రీస్తు కొరకే, ఏదైనా కూడా నాకు మేలే. నేను బ్రతుకుతే నా దేవుని కొరకు బ్రతుకుతాను, చచ్చినా నా దేవుని కొరకే చేస్తాను. నాకు లాభమే, ఏదైనా కూడా నాకు లాభమే, చావైనా లాభమే, మేలైనా లాభమని పౌలు ఎందుకు అంటున్నాడంటే ఈ లోకంలో ఆయనకి ఎంత సంపాదించినా ఏ యొక్క ప్రయోజనం లేదు కాబట్టి నేను చచ్చినా బ్రతికినా ఒకటే, నా దేవుడు నాకు ఉన్నాడని ఒక నిరీక్షణ పౌలుకు ఉంది. అదే పౌలు గారికి ఉన్న లాభం వలన ఈరోజు మనకు కూడా లాభం కావాలి అంటే మనము కూడా పౌలులాగా నివసించాలి. ఒకసారి తరం వచ్చినట్లయితే ఒక నిమిషం తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచండి. సమస్తము కూడా వ్యర్థమేంటూ ఉన్నాడు ప్రసంగి భక్తులు అంటున్నాడు. ఒకసారి మనం అందరం కూడా నోరు తెరిచి, ప్రభువా వ్యర్థము సమస్తము వ్యర్థమే అని మీ వాక్యం వచ్చినాలు మాకు మీరు నేర్పించావు, మీకు వందనాలు అయ్యా. మా లోకంలో ప్రభా భయంకరమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి నాయన. ప్రజలు ఏ విధమైన పాటలు పడకుండా, ప్రజలకు ఎటువంటి కరమైన ఇబ్బందులు కలగకుండా ఈ వర్షాల వరదల్లో ప్రభా సరిపడా సహాయం అందరికీ కూడా మీరు దయచేయండి నైనా. వర్షాల వలన, నైనా వరదల వలన, నైనా ఎటువంటి పాములు, కీటకాలు, అపాయకరమైన గండాలు ప్రభా ఎవరికి కూడా సంభవించకుండా సహాయం చేయండి. నదులన్నీ కూడా నాయన వచ్చి సముద్రంలో పడును, వాటి పనులు వాటి చేసుకుంటూ ఉన్నాయి. ఈ సూర్యుని క్రింద పడుచున్న పాటు ఏ పాటు లాభం ఏంటి అని ప్రభా సూర్యుడి క్రింద బ్రతుకుచుంటూ ప్రజలందరికీ కూడా ప్రసంగి ఈరోజు అడిగాడు నైనా. అవును ప్రభా, మేము ఎంత బ్రతికినా మీ కొరకే, ఈ లోకంలో మేము ఎంతకాలం జీవించినానైనా నీ కొరకే మేము బ్రతుకుతున్నాం. కానీ ప్రభా మాకు వేరే ఆశ అనేది మాకు లేదనైనా. ఎందుకంటే ప్రభా మాకున్న ఒకే ఆశ మీరే, మాకున్న ప్రతి ఒక్క శ్వాస ప్రభా మీరే ఉన్నా ప్రభా. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు, మీకు వందనాలు. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును. అందరం పాడదాం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలు
యేసు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నను వారు నీకు సాటి రాగలరా బంధువులు ఎంతమంది ఉన్నను వారు నీకు సాటి రాగలరా అన్నదమ్ములు ఎంతమంది ఉన్నను వారు నీకు సాటి రాగలరా నా బంధువులా నీవే యేసయ్యా నా బంధువులా నీవే యేసయ్యా నీవే నాకు చాలు యేసు నీవే నాకు చాలు యేసు కోట్ల కోట్లను కననున్నను అవి నీకు సాటి రాగలవా మేడ విద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి రాగలరా నాకున్నంత నీవే యేసయ్యా నాకున్నంత నీవే యేసయ్యా నీవే నాకు చాలు యేసు నీవే నాకు చాలు యేసు బంధువులు ఎంతమంది ఉన్నారు వారు నీకు సాటి రాగలరా అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు వారు నీకు రాగలరా నీవే నాకు చాలు యేసు 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 మనస్ఫూర్తిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి మీ ఘనమైన నామం బట్టి మీకు వందనాలు. గతించిన వారం నుంచి ఈ వారం వరకు నేను భయంకరమైన వర్షాలు ప్రభు ఆ వర్షాలన్నింటిలో కూడా తోడుగా నడిపించారు. మమ్మల్ని మా కుటుంబాన్ని మా ప్రాంతాన్ని మా సంఘ బిడ్డల్ని సహోదరుని మా గ్రామాన్ని మీరు రక్షించండి. ఈ వర్షాల వరదలకు ఎటువంటి కరమైన ప్రభావం అపాయకరమైన గండాలు ఎవరికి కూడా సంభవించకుండా గోదావరి పక్కన ఉంచున్న గృహాలలో మీరు తోడు నడిపించండి. అందరికీ కూడా క్షేమాన్ని మీరు దయచే ప్రభా నాయన ఎటువంటి పాములు కీటకాలు నాయన ప్రమాదాలు జరగకుండా యేసు నామములో ప్రభా మీరు లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు నాయన లంక గ్రామాన్ని మీరు దర్శించండి, మీరు ప్రేమించండి ప్రభా. అందరినీ కూడా సురక్షితమైన గ్రామానికి ప్రభా మీరు తరలించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. అలాగే ప్రభా వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. రాలేని బిడ్డలు మీరు మందించి క్షమించండి. ఇంత నిమిత్తమైతే రాలేకపోయారు మీకు తెలుస్తున్నాయన అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. వారి సాక్ష్యాలు మీరు ఆలోచించారు. నేను వారి యొక్క అవసరం మీరు తీర్చాను. నేను ప్రభుత్వమైతే ప్రభా వచ్చే వారం ఇదే రోజుని మేమందరం కూడా కలుసుకుని మేము ఆరాధించుకునే కృప ధన్యత మాకందరికీ కూడా దయచేయమని ప్రభా. మీ ప్రసన్నత మీ కృప మీ తోడు నాకు కూడా దయచేసి నన్ను కూడా మీ యొక్క మందిరానికి తీసుకుని వచ్చారు. మీకు వందనాలు మేము తెలియజేసుకుంటూ మా యొక్క ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చి మీ అందరికీ వందనాలు. మీ దేవుడి కృపను బట్టి ఈ యొక్క జూలై నెలలో 3వ ఆదివారంలో మనం ప్రవేశపెట్టి ఉన్నాడు. నాకు 10 నిమిషాలు వాక్యాన్ని నేను చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. మరి చాలామంది అనుకుంటాం మేము ప్రార్థనకి వెళ్తాం కదా, మేమందరము శ్రేష్ఠులు అనుకుంటారు కదండి. ఈ శ్రేష్ఠులు ఎవరైతే శ్రేష్ఠత కలిగి ఉన్నారో నేను ఒక 2-3 వచనాలు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి.
ప్రసంగి ప్రసంగి 4వ అధ్యాయము 13వ మనం చదువుకుందాం. మూఢత్వము చేత బుద్ధి మాటలక చెవియొగ్గలేని ముసలు రాజు కంటే పేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు అంటే ఉన్నాడు ఇక్కడ ఏమంటాడు? ముసలు రాజు కంటే పేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే. ఈ రాజులు ధర్మకులు అందరికంటే మనమే శ్రేష్ఠుడు అంటే దేవునికి స్తోత్రం. అది చాలామంది అనుకుంటారు శ్రేష్ఠం అంటే ఏంటి అనుకుంటారు కదండి. చూడండి ప్రసంగి 19 సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ ఒక మాట చూడండి. బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే దేవుని పట్ల మన శ్రేష్ఠులు అంట. చాలా జాగ్రత్తగా ఉన్న శ్రేష్ఠులు అంటే ఎవరు అనుకుంటున్నాం మనం? చూడండి, బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడు వాని కంటే. అయితే బుద్ధి ఉన్నవాడు అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు దేవుడికి కూడా ప్రయోజనము కాదు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే యథార్థంగా ప్రవర్తించేవాడు, యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు, దీనుడు శ్రేష్ఠుడు. దేవుడికి స్తోత్రం. ఈ దినాన్ని ఎవరైతే మనం దరిద్రంగా దీనత్వంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామో మనందరం ఎవరండి? శ్రేష్ఠులు కదండి. అది చూడండి, ఇక్కడ మనం ఒక్క చూసుకుంటే కీర్తన గ్రంథము 84వ అధ్యాయము, కీర్తన 84 10వ వచనం మనం చదువుకుందాం. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుడికి స్తోత్రం. ఈ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటేనంట శ్రేష్టం అంటారు కదండి. అయితే మన ఆవరణలో మనం ఒక దినము కాదు, ఒక గంట గడపడానికి బతకాలు చేస్తున్నాం మనకి కదండి. ఒక గంట మనం దేవుని మందిరంలో గడపాలంటే మనకి ఎన్నో చాలామంది ఇప్పటికి అయ్యో ఇప్పటి కుదిరితే బాగుండు, చక్కగా తినేసి టీవీ కడ కూర్చుందు అని చాలామంది సకానికి సగం మంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు కదండి. మనం ఒక దినము దేవుని మందిరంలో గడిపితే ఈ దినముల కంటే ఏంటంటే అది శ్రేష్టం అంటారు. దేవుడిలో చాలా జాగ్రత్త. శ్రేష్టమా అనేదాన్ని దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడిన కనుక ఆ రాజు అతనికి బెతెస్దాను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలవనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పిన. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అన్నాడు ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియపరిచేవాడట. ఎవరండి? ఈ దానియేలు బుద్ధి గలవాడు, జ్ఞానము గలవాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క దానియేలుగా ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఈ దానియేలు ఏర్పరచుకుని అనేక మందికి నేను చెప్తున్నాడు, కళల ద్వారాను
అంటారు. చాలామంది ఆ కొన్ని బోధనలు మార్చేస్తూ ఉంటారు. కొంతమంది అంటారు బైబిల్ కళలు ఏమన్నాయి అంటారు కదండి. ఎదవలందరూ చాలామంది చెప్తూ ఉంటారు బైబిల్ కళలేంటి, అవన్నీ కళలేంటి అంటారు కదా. మరి దేవుడి స్వస్థకి దినాన్ని మనకు ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ కళల కోసం ఈ దినాన్ని దానియేలు గారితో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడి స్తోత్రం. దేవుడు ఏర్పరచుకున్నాడు దానియేలు కళల ద్వారాగా, అనేకమైన రీతుల ద్వారాగా, అనేకమైన స్వప్నాల ద్వారాగా దేవుడు బయలుపరచమని దానియేలు గారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకు దానియేలు గారిని ఏర్పరచుకున్నాడు అంటే ఈయన శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దేవుల్లో బుద్ధిగా శ్రేష్టముగా జీవించాడు కాబట్టి దేవుడి యొక్క బిడ్డని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఇక మనం చూసుకుంటే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40 మనం చదువుకుందాం. 40 వారైనను మనము లేకుండా సంపూర్ణులుగా కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కొరక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేరు. ఇక్కడ ఏంటంటే శ్రేష్టం, ఇక్కడ ఏం చెప్తున్నాడు? వారైనను మనము లేకుండా సంపూర్ణంగా కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాడు. దేవుడు ఏం సిద్ధపరిచాడంటే మన కోసం ముందు శ్రేష్టమైన వాటిని దేవుడు మనకి సిద్ధపరిచాడు కదండి. శ్రేష్టమైన చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో కదండి. ఈ శ్రేష్టమైన చూడండి, దేవునికి బలి అర్పించేటప్పుడు మొట్టమొదటి శ్రేష్టమైన వాటిని దేవునికి బలి అర్పించేవారు. అన్నీ కూడా దేవునికి శ్రేష్టము కావాలంటే దానియేలు గారు శ్రేష్టవంతుడు కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ దినాన్ని మనందరినీ దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు కదండి. ఈ రాజులు ముసలి రాజుల కంటే దరిద్రుడే శ్రేష్ఠులను దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. అందరికంటే మనం ఎవరంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలము శ్రేష్ఠులము దేవుని దగ్గర. అదే పెట్టాలి, చాలా జాగ్రత్త. అందుకని మరి దినాన దేవుడు ఈ రకంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 20 మనం చూసుకుంటే ఇక్కడ 20 చూడండి. రాజుని యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో మీరు తన రాజ్యమంతటు నుండుటకు ఆ గాడు కంటేను గారడి విద్య గలవారందరికంటేను 10 వంతులు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కొరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఇక్కడ గారడి విద్య గలవారందరికంటేను 10 వంతులు శ్రేష్ఠులని, అంటే ఈ లోకంలో గారడీలు అల్లరి చేసే వాళ్ళందరికంటే ఎక్కువగా ఈ దానియేలు గారిని నేర్పించాడని దేవుడు శ్రేష్ఠులుగా తెలియబడ్డాడు. ఇక్కడ ఎవరికంటే అందరికంటేనంట ఈ లోకంలో అనేకమైన గారడీలు అల్లరి చేసే వాళ్ళందరికంటే కూడా ఈ దేవుడికి ఈ యొక్క దానియేలు గారు శ్రేష్ఠులుగా కనబడ్డాడంట. దేవునికి స్తోత్రం. మనం కూడా ఈ దినాన్ని మనం ఎవరికి దేవుడికి ఎలా కనబడాలండి? మన దేవుని పిల్లలు కదా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరండి? దేవుని ప్రజలే శ్రేష్ఠులు. మరి దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము, 3వ వచనం మనం చదువుకుందాం. నీవెలాగుందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారర్పించి రక్తపాని అర్పణలు నేను అర్పించను. వారి పేరు నా పెదవులు మెచ్చును. చాలా ఇక్కడ ఏం చెప్తాడంట? నేనెలాగుందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము
మనం చేసే పని శ్రేష్టంగా కనబడాలి దేవుడికి. అందుకని దానియేలు గారు అనేకమైన గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ దేవుడికి శ్రేష్టంగా కనబడ్డాడు కాబట్టి దేవుడి దానియేలు గారు గొప్పగా అభిషేకించాడు, ఆశీర్వాదించాడు. ఈ పట్ల దేవుడు ఏమన్నాడు, ఈ భూమి మీద వారందరికంటే కేవలం ఇక్కడ ఏమన్నాడంటే భక్తుల శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను మరచి వేరొక అనుసరించిన వారికంట ఏమవుతాయంట, మన దేవుని మర్చిపోయి వేరొకని ఎవరిని అనుసరిస్తే మనకి ఏం కొలుతాయంట, ఏంటండి శ్రమలు కొలుతాయంట. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ మాట. మన దేవుని విడిచిపెట్టేసి మన వేరొకరిని ఎవరిని అనుసరించినట్లయితే మనకి ఏం కొలుతుంది, శ్రమలు కొలిగితే తప్పకుండా. మన దేవుని విడిచిపెట్టామంటే మనకు శ్రమలు కొలిగితే మన దేవుని మనము విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, దేవుని మాటను ఆయన ఆజ్ఞలు పాటించే వారందరూ శ్రేష్ఠులంట. దేవుని మాటలు విని దేవుని మాటలకు లోబడిన వాళ్ళందరూ కూడా శ్రేష్ఠులు అని ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం ఈ దినాన్ని ఏమంట మరి శ్రేష్ఠులు కాబట్టి మనకి దేవుడి దినాన్ని మరి దానియేలు గారిని బట్టి ఇక్కడ చక్కటి వర్తమానాన్ని దేవుడు మనకి వినిపింపజేస్తున్నాడు. దేవుని పెట్టారు. అందుకని మనం అంట ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచమంట ఉన్నాడు. చూడండి దావీదు కీర్తనలు 90 వచ్చేవి 14 చూసుకుంటే చూడండి. దావీదు కీర్తనలు 90 చదువు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడండి, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము. ఎవరంటున్నారు ఈ మాట, దావీదు గారు అంటూ ఉన్నాడు. ఉదయమున నువ్వు మమ్మల్ని తృప్తిపరచు అంటున్నాడు. చూసారండి, అది అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరూ తృప్తిపరిచాడు కాబట్టి ఈ దినాన్ని ఉదయం మనందరం చక్కగా ఈ మందిరంలో వచ్చి మనం ఏం చేస్తున్నాం, సంతోషిస్తూ ఉన్నాం కదండి. అయితే దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉదయాన్నే లేచాడంటే మనం లేకపోతే మనల్ని తృప్తిపరుస్తున్నాడు, మన కుటుంబాలను తృప్తిపరుస్తున్నాడు, మన బిడ్డలను తృప్తిపరుస్తూ ఉన్నాడు, మన దేశాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మనం అనుకుంటాం దేవుడు మనకి ఏం చేస్తున్నాడా, దేవుడి కృప లేకపోతే ఆయన తృప్తి పరచకపోతే దినాన్ని మనం ఇక్కడ కూర్చోగలలేము. ఈ దేవుడి మందిరంలో మనము కూర్చోలేమండి. అందుకని మరి దావిగా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము మా దినములని ఉత్సాహించి సంతోషించడం కదండి. అందుకనే మరి యోబు గారంట ఉదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించాడంట. యోబు గారు ఏమర్పించాడంటే ఉదయాన్న లేచైనా 4 గంటలుగా లేచి దహన బలులు ఎవరి కోసం అర్పించేవాడు, ఆయన బిడ్డల కోసం అర్పించాడంట. ఆ బిడ్డల కోసం ఎందుకు దహన బలులు అర్పించేవాడు ఆయన, నా బిడ్డలు ఏదో పాపం చేశారేమో అని పొద్దున్న లేచి ఒక్కొక్కరి దగ్గర ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడంట. దేవుని స్తోత్రం. ఎవరండి, యోబు గారండి. దహన బలులు అర్పించేవాడంట ఉదయాన్నే లేచి. మరి అదే బిడ్డలారా, పాపం చేయకపోతే చేశారేమో అనుకున్నా కదండి. అయితే నా బిడ్డలు నాశనం అయిపోకూడదు, నా బిడ్డలు దేవుల్లో ఉండాలని మరి యోబు గారు బిడ్డల కోసం ఎంత ఆశ కలిగి ఎంతో ఆసక్తి కలిగి మరి ఉదయాన్నే లేచి ఆ 10 మందికి ప్రార్థన చేసేవాడికి ఎంత టైం పడుతుందండి, ఎన్ని గంటలు పడుతుంది? దేవునికి స్తోత్రం. అయితే ఆయనకు ఓపిక, ఆయనకి ఏముందండి, ఆయనకు ఓపిక కలిగింది దేవుని పట్ల. ఆయన దేవుని పట్ల నా బిడ్డలు ఆనందిస్తారు, నా బిడ్డలు సంతోషిస్తారు, నా బిడ్డలు జీవిస్తారు అనే సంగతి యోబు గారికి తెలుసు కాబట్టి ఆయన పొద్దున్న నుండి ఆ దహన బలులు అర్పిస్తూనే ఆయన ఉండేవాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన బిడ్డల కోసం మనం ఏమైనా దహన బలులు అర్పిస్తున్నామా? మనకు ఉన్నది ఏమి పెట్టి పోయి సేకలు వద్దండి. మన బిడ్డల కోసం పోయి ఆ పట్టుకుని మంచం దగ్గరికి వెళ్ళి మనం ఒక నిమిషమైనా ఆ బిడ్డల కోసం కనీసం ప్రార్థన చేస్తున్నామా? మన బిడ్డలు ప్రభు రాత్రంతా శుభ్రత చేసేది తండ్రి, ఈ సూర్యోదయం లేకో మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కోపం గల నా బిడ్డలు తెలుస్తుంది. మనం కూడా దహన బలులు మన దేవునికి అర్పించుకోవాలండి. మన దహన బలులు మన దేవునికి అర్పించుకున్నట్లయితే దేవుడు మన బిడ్డలు కూడా ఏం చేస్తాడు, ఆయన కనికరిస్తాడండి, కాపాడుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా చూడండి. మరి మన శ్రీని గారు వచ్చిన కొడుకును మన భవానీ అర్జునుడు కూడా సైకిల్ మీద వస్తూ ఆ
స్కూల్ నుంచి వస్తూ పడిపోయారు వాళ్ళు. ఏమైందండి, వాళ్ళు వస్తూ సైకిల్ మీద పడిపోయారు. దేవుడి కృపను బట్టి వాళ్ళకి ఏమీ ఎరగకుండా దేవుడు ఏం చేశాడు, వాళ్ళని కాపాడాడండి. ఆ శ్రీగారి కొడుకైతే చెయ్యితే కొంచెం ఇది తప్పుకుంది, కానీ మరి ఆ భవానీ కొడుకైతే ఇక్కడ చిన్న దెబ్బలతో దేవుడు కాపాడాడండి. అదేం పెట్టారు. అయితే మన దేవుడు మన బిడ్డలు ఏం చేశాడు, ఆయన కాపాడే దేవుడు మన బిడ్డలు ఏం చేశాడు, ఆయన కాపాడుతాడండి. అది మన ప్రార్థన వల్ల మన బిడ్డలు దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన లేకపోతే దేవుడు మన బిడ్డల్ని కాపాడలేడండి. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని మన దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము మొదటి మాట మనం చదువుకోవాలి. విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుగా మగ్దలేన మరియు దేవునికి మరియు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి కొలిచి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతను భయపడటం వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిది. దూత ఆ సేనను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని మాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి చాలని. ఇక్కడ ఏం చేశారండి యేసు ప్రభు గారు? ఇక్కడ విశ్రాంతి దినమున ఏం చేశారు? ఇక్కడ చూడండి, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చూడగా మగ్దలేన మరియు దేవునికి మరియు ఆయన సమాధి దగ్గర కూర్చున్నారు. ఆయన కోసం ఆయన ప్రార్థన చేయడానికి. దేనికి స్తోత్రం. చూసారండి, వీళ్ళు ప్రార్థన చేయడానికి ఆ సమాధి దగ్గరికి వచ్చారు. అప్పటికే ఆ యేసుక్రీస్తు వారు లేచి ఆయన ప్రదేశానికి ఆయన వెళ్ళిపోయారు. ఎంత ఆసక్తి కలిగి వచ్చారని వాళ్ళు ప్రార్థన చేయడానికి. వాళ్ళిద్దరూ కూడా అదే బిడ్డలారు. అదే ప్రార్థనలు అందరికీ వర్తిస్తాయి. మన కుటుంబంలో కూడా మన బిడ్డలందరికీ మన ప్రార్థనలు వర్తిస్తాయి. మనం చెయ్యాలి ప్రార్థన, మన కన్నీటి ప్రార్థన మనం చెయ్యాలి. అన్ని విషయాల కోసం మన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇంకా మనలందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి అందరూ లేచినట్టయితే మనం చందా పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశభాగా వెలుదీదువా దరలోన దరదాన నీతియగా కరుణించి కాపాడి రక్షింపగా. దరలోన దరదాన నీతియగా కరుణించి కాపాడి
దయచేసి అందరూ కూర్చోండి. ఇక్కడ ప్రార్థన చదువుతూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మాధవపూడి దైవరాజు గారు మరి ఆ తల్లి గారు సాక్ష్యం చెప్పారు కదండి. సాక్ష్యం అందరూ కొంతమంది రాలేదండి. మరి మన సాకలపాలని ఆ యొక్క బిడ్డకి ఆ రోడ్డు పక్కన ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఆ పెద్ద చెరువి ఆ పుట్టి ఎంతో మరి 2-3 రోజులు ఎంతో బాధపడ్డాడు. అదేవిధంగా మరి మొన్న మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్ట్ చేసుకుంటే పచ్చని చెప్పారంటాడు. మళ్ళా వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే పచ్చని లేవని చెప్పారంట. దేవుడికి స్తోత్రం. ఆయన చాలా కంగారు పడ్డారు, కానీ దేవుడి కృపను బట్టి ఆ ఏమి నార్మల్ రిపోర్ట్ రావడం మరి చాలా సంతోషం. మరి ఆ యొక్క భార్య గారు రాణి గారు ఆ యొక్క భర్త గారిని మరి మందిరంలో నేను అనుకున్న రీతిగా మరి దేవుడు నా పట్ల కృప చూపించాడు కాబట్టి నేను ఆ బిడ్డని 1000 రూపాయలు పాట పెట్టుకుంటానని చెప్పారని అయిపోయిన తర్వాత ఆ యొక్క దైవరాజు గారిని మనం పాట పెట్టుకున్నా. ఆ భార్య గారు పాడుకోవాలి, ఎవరు పాడుకున్నా చాలా ప్రమాదం వస్తుంది. మళ్ళీ ఆ భార్య గారు 1000 రూపాయలకి ఆమె పాడుకుంటుంది. దేవుడి స్తోత్రం. అలాగే చిన్నపల్లి మేరీ గారి కుమారుడు గల్ఫ్ దేశంలో మరి మనం ప్రార్థన చేస్తే మన గృహం దగ్గర ప్రార్థన పెట్టి ఆ ప్రార్థన రీతిగా మరి దేవుడు చక్కటి మరి అక్కమై పడడం మరి ఆ జీతం కూడా ఇవ్వడం జరిగిందని మరి పాలిక 1300 రూపాయల పాలు పంపించారని మరి దేవుడి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేద్దాం. అలాగే పద్మ గారు కూడా మరి నాకు ఫోన్ చేశారు. మరి మరి ప్రయత్నమై ఆ యొక్క విజయనగరం వెళ్ళారండి. కుమార్తె దగ్గర కొత్తరికామే ఆ బిడ్డల కోసం చిన్ని కోసం కూడా ప్రార్థించి మనం కోరారు. ఆ యొక్క కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి దగ్గర మన బాబు కూతురు అన్సి మరి ఎంతో దూరం మరి డబ్బులు బాధపడుతూ ఉన్నారు. మన దగ్గర చాలా యాక్టివ్గా ఉండేది, మరి చాలా బలహీనంగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి మరి తల్లిగారు పండించి మరి ప్రార్థించమన్నారు. ఆ యొక్క చనిపోయే కోసం అందరి కోసం కూడా ఈ వాతావరణం మొన్నటి వరకు అందరూ కాచి ఈ వర్షాలు పట్టిన అందరికీ భయంకరమైన జ్వరాలు, రంగులు, దగ్గులు చాలా అందరూ బాధపడుతూ ఉన్నారు. కుటుంబంలో 10 మంది ఉండే 5-6 జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. అయినప్పుడు సీజన్ కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ యొక్క అన్నిటి కోసం అందరి కోసం మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు ఈ యొక్క అన్ని విషయాల్లో మన దేవుడు మన కాచి కాపాడుతున్నాడు. మనతో శ్రేష్ఠులుగా, అందరికంటే ఉన్నతమైన శ్రేష్ఠులుగా, ధనవంతుల కంటే దరిద్రులు శ్రేష్ఠులు అంటాడు. మనందరూ ఆయన దగ్గర దరిద్రులు మనం దేవుని పట్ల శ్రేష్ఠులుగా మనం జీవించాలి. ఎందుకంటే మరి శ్రేష్ఠమైన జీవితాన్ని మరి కార్యాలు చక్కటి మరి బహుమానాలు పొందుతున్నాడు. మనం కూడా మన జీవితాల కోసం దేవుని పట్ల అంత గొప్ప బహుమానాలు మనం కూడా మరి పొందుకున్నట్లయితే ఇక మనకంతకంటే కదండి ఈ లోకంలో మనకేమి ఆ ధనాలు అక్కడ దిగిమాకల సంతోషం మనకి సరిపోతుంది. అదే వెళ్ళారా? ఎందుకంటే మరి చాలా మంది మనం అనుకుంటా ఉన్నాం. ఏమనుకుంటామంటే దేవుడు మా పట్ల ఏమి చేశాడు అనుకుంటాం కదా. దేవుడు చేసే పనులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి దేవుడు మనకు చెప్పి చేస్తాడంటే ఏదైనా ఆయన చెప్పడు. మనం అడగాలి దేవుడు మన పలానా విషయము మన దేవుడు అడిగితే ఆ దేవుడు తప్పకుండా ఆ యొక్క కార్యము నెరవేరుస్తాడు కదండి, నెరవేరుస్తాడు. కానీ మన దేవుడి పట్ల ఉండాలండి శ్రేష్ఠుడిగా మనం కనబడాలి. మరి శ్రేష్ఠుడిగా కనబడ్డాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళందరికీ గొప్ప ఆశీర్వాదాలు పొందుతున్నారు. మనందరికీ దేవుడు కూడా అటువంటి ఆశీర్వాదాలు ఈ దినాన్ని ఇప్పుడే మనందరికీ కలుగజేయుగాక. ఆమేన్. మరి